హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విపా డిజైన్ బొటిక్. దిస్ ఈజ్ సౌజన్య. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. అందరూ చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసా. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మూంగా టిష్యూ శారీస్ చూపిస్తానండి. మంచి పార్టీవేర్ శారీస్, చక్కగా మనకి కడ్దానా వర్క్ తోటి ఫినిష్ అయ్యి ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ టిష్యూ బార్డర్ ఉంటుందండి. మిడిల్ పోర్షన్లో వచ్చేసరికి మనకి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ యాజ్ టిష్యూ బార్డర్ మిక్స్ అయి ఉంటుంది. చాలా ఎలిగెంట్గా ఉన్నాయి, చాలా కొత్త ప్యాటర్న్ కూడా. సో ఎవ్వరు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకండి లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. వీడియోలోకి వెళ్ళే ముందు నా శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకి మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. మనకి సెమీ ప్యాటర్న్లో వస్తుంది, ప్యూర్ మైసూర్ క్రేప్ కాదు. బట్ కంఫర్ట్నెస్ చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్ ఉంది. యాజ్ వెల్ యాజ్ మంచి జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్, కల్నేత షేడ్స్లో వచ్చాయి. బ్రైట్ షేడ్స్ అండి అన్నీ కూడా. ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియో చూస్తుంటే కనుక ఇవి ఆల్రెడీ చూపించింది పూర్ణిమ. చాలా బాగున్నాయి యాక్చువల్గా. సో ఒకసారి వేర్ చేస్తే మీకు ఎలా ఉంటుంది అనేది కొంచెం ఐడియా కోసం అయితే వేర్ చేశాను. ఇదంతా వచ్చి మనకి యాప్లిక్ వర్క్ వస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఇది మనకి పెయింటింగ్ కాదండి, కలంకారీ పెయింటింగ్లా కనిపించవచ్చు మీకు వీడియోలో. బట్ ఇదేంటంటే మొత్తం యాప్లిక్ వర్క్ అండి. ఒక పార్ట్ని తీసుకొని మనకి స్టిచ్ చేస్తారు, యాప్లిక్ వర్క్ ఇన్ ద సెన్స్. సో ఇదంతా కూడా మనకి స్టిచ్ చేస్తారు. సో మెషిన్తో స్టిచ్ చేసినా కరెక్ట్గా మనకు ఆ పోర్షన్లో స్టిచ్ చేయడం వల్ల కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో అంటే మళ్ళీ రీస్టాక్ చేయడానికి కూడా మనకి ఇప్పుడు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనుకోండి మనకి ఈజీగా దొరికేస్తుంది. బట్ యాప్లిక్ చేయడం, హ్యాండ్ పెయింట్ చేయడం ఇవన్నీ మళ్ళీ రీస్టాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి పీకాక్ ప్యాటర్న్లో మనకి యాప్లిక్ వర్క్ అయితే చేశారు. అండ్ ఈ బూటీస్ అనేవి కూడా మనకి యాప్లిక్ వర్క్ అండి. ఇవన్నీ ఈ బూటీస్ కూడా మనకి యాప్లిక్ వర్క్, చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి యాప్లిక్ వర్క్ చేశారు. అండ్ ఈ బార్డర్ కూడా మనకి జెరీ బార్డర్ అండి. ఇదంతా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ జెరీ యూజ్ చేశారు. చాలా బాగుంది యాక్చువల్గా. ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి పీకాక్ బ్లూ షేడ్. దీని స్పెషాలిటీ ఆల్రెడీ చెప్పింది కదండి తను. 2 బ్లౌజెస్ అయితే వస్తాయి. ఒకటి సెమీ టస్సా బ్లౌజ్ ఒకటి వస్తుంది, ఒకటి మనకి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్లోనే ప్యూర్ మూంగా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. అన్నీ కూడా 2 కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజెసే. సో మనం ఏది స్టిచ్ చేయించుకున్నా 2 కూడా వేరే వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి 3450 అండి. ఇప్పుడు మన శారీస్ అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ నేను చూపించే శారీస్ వచ్చేసి మూంగా టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. మనకి బేస్ ఫ్యాబ్రిక్ వచ్చి మూంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ ఈ మధ్యలో వచ్చిన పార్ట్ మట్టుకి మనకి టిష్యూ అండి. టిష్యూ బార్డర్ మళ్ళీ మనకి మిక్స్ చేశారు. చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా మంచి పార్టీవేర్ శారీస్ అండి. లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. చాలా యాక్చువల్గా మనకి యూజువల్గా ఈ కడ్దానా బార్డర్ ఇవన్నీ రావడం వల్ల మేబీ మీరు హెవీ అనుకోవచ్చేమో, ఏమైనా గుచ్చుకుంటుందేమో. యూజువల్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి, ఏం గుచ్చుకోకుండా ఉండాలి అని కూడా చూసుకుంటారు. ఎందుకంటే నాకు ఐడియా ఉంది, ఎందుకంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మాకు ఐడియా ఉందండి. ఈ బార్డర్ వచ్చేసరికి మనకేం గుచ్చుకోదండి. అసలు హై ప్రీమియం క్వాలిటీ జెరీ బార్డర్ అయితే యూజ్ చేశారు ఈ కడ్దానా బార్డర్. యాక్చువల్గా మేము సెలెక్ట్ చేసినప్పుడు కూడా మేబీ గుచ్చుకుంటుందేమో అని అనుకున్నా. బట్ నేను వన్స్ ఇవి డ్రేప్ చేసిన తర్వాత నాకు అర్థమైంది అసలు గుచ్చుకునే ఛాన్సే లేదు. యాజ్ వెల్ యాజ్ వెరీ లైట్ వెయిట్ శారీస్, మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి. చాలా బాగుంది. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి కొంచెం ఆరెంజ్ మిక్స్ షేడ్ ఆఫ్ రెడ్ అండి. ఎగ్జాక్ట్గా రెడ్ అని చెప్పలేము, బట్ కొంచెం రెడ్డేలేండి. రెడ్లోనే కొంచెం ఆరెంజ్ మిక్స్డ్ షేడ్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ పోర్షన్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది. ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి టిష్యూ బార్డర్ అండి, టిష్యూ వచ్చిందండి. ఈ టిష్యూలో కూడా మళ్ళీ మనకి పీకాక్ వీవింగ్, ఇదంతా కూడా మనకి వీవింగ్ పోర్షనే. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఎక్కడ కూడా థ్రెడ్ అవుట్కమ్స్ అనేవి లేవు. చాలా నీట్గా ఫినిష్ చేశారు చూడండి. అండ్ ఈ బార్డర్ కూడా మనకి అటాచ్ చేశారండి, మనకు ఒక లేస్ తోటి అటాచ్ చేశారు. ఈ బార్డర్ కూడా మనకి కడ్దానా బార్డర్, దగ్గరగా చూపిస్తాను చూడండి మీకు ఐడియా వస్తుంది. కడ్దానా బార్డర్ ఇది యాక్చువల్గా చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ కమింగ్ టు ద ప్లీటింగ్ పోర్షన్, ఒక దానికి ప్లీట్స్ పెడతాను. చక్కగా ఫాల్ అయిపోయే ఫ్యాబ్రికే, మనకి ఏమి నుంచునే ఫ్యాబ్రిక్ కూడా కాదు. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్స్. డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా స్పెషల్గా ఉన్నాయండి శారీస్. వీడియో కన్నా కూడా ఏమో నాకు అనిపించింది, డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగున్నాయి. మంచి బ్రైట్ షేడ్స్ అన్నీ కూడా మనకి ఎలాగో వస్తుంది, ఫంక్షన్ సీజనే కాబట్టి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్స్. చూసారా ఎలా ఫాలో అవుతుందో ఫ్యాబ్రిక్, చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు,
పళ్ళు వచ్చేసరికి మనకంతా కూడా వీవింగ్ కూడా ప్రీమియం క్వాలిటీ వీవింగే యూజ్ చేశారు. అండ్ బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ అండి. ఇవన్నీ కూడా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ కాబట్టి పళ్ళు అనేది పెద్ద పెద్ద పళ్ళుస్ రావు, చిన్న పళ్ళువే డిజైనర్ కైండ్లో వేర్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పళ్ళు పోర్షన్. అండ్ వచ్చేసరికి ఇలా ట్యాజల్స్తో ఫినిష్ చేశారు. మళ్ళీ ఇవి కూడా చక్కగా డిజైనర్ కైండ్ ఆఫ్ ట్యాజల్స్ యూజ్ చేశారు. ఇదంతా కూడా మనకి ట్యాజల్స్ ఉన్నాయి చూడండి, ట్యాజల్స్ అండి ఇవి. అండ్ ఈ లేస్ వచ్చేసి మనకి 4 సైడ్స్ కూడా వస్తుంది. లేస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో బ్లౌజ్ వచ్చి దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇది మనకి కొంచెం షైన్ ఉన్న ఫ్యాబ్రికేనండి, కొంచెం సాటిన్ మిక్స్డ్లా ఉంది. చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇది కూడా. మనం స్టిచ్ చేయించుకున్నా కూడా ఏమీ పికిలిపోయే ఫ్యాబ్రిక్ కూడా కాదు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి చిన్న జెరీ బార్డర్ యాజ్ వెల్ యాజ్ కర్దానా బార్డర్తో అయితే మనకి ఫినిష్ చేశారు. యాజ్ టీజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చండి. మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ ఇవన్నీ కూడా. సో దీని ప్రైస్ వచ్చేసి 4250 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పర్పుల్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద డిజైన్ చేశారు. ఇది వచ్చి మనకి ప్లెయిన్ అండి. తర్వాత వచ్చి మనకి టిష్యూ మిక్స్డ్ పర్పుల్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ ఈ బార్డర్ వచ్చేసి ఈ జెరీ వచ్చేసి మనకి కొంచెం గోల్డ్ అండ్ కాపర్ మిక్స్డ్ జెరీ అండి. ఈ ఫినిషింగ్ వచ్చేసి మనకి ప్యూర్ గోల్డ్ జెరీ కాదు, అంటే కొంచెం మనకి థిక్ గోల్డ్ జెరీ ఉంటుంది కదండి, ఆ షేడ్స్ కాదు. అన్నీ కూడా మనకి చాలా డీసెంట్ షేడ్స్. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా పీకాక్ వీవింగ్ అయితే వచ్చింది టిష్యూ మీద. చాలా హైలైట్ అయి ఉన్నాయండి శారీస్. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసరికి మళ్ళీ మనకి చిన్న కడ్దానా లేస్ లాగా ఫినిష్ చేశారు. ఇదంతా కూడా మనకి లేస్ అండి. యూజువల్గా మేము ప్రీవియస్గా జార్జెట్ శారీస్, హ్యాండ్ వర్క్ శారీస్ చూపించాం కదా, అది వచ్చి మనకి శారీ ఫ్యాబ్రిక్ మీదే మనకి బార్డర్ కర్దానా వర్క్ యూజ్ చేశారు. బట్ ఇది వచ్చేసి మనకి లేస్ అటాచ్ చేశారు, కర్దానా లేస్ అటాచ్ చేశారు. యాక్చువల్గా ఈ ఫ్యాబ్రికే మనకి టూ మచ్ కాస్ట్లీ. అండ్ ఈ లేస్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ లేసే, గుచ్చుకోదు అంటే ఆలోచించండి అంత నీట్గా ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. చిన్న పళ్ళు డిజైన్ చేశారు. ఈ షేడ్ కూడా మనకి పర్పుల్ షేడ్ అండి, నేవీ బ్లూ కాదు, పర్పుల్ షేడ్ తోటి ఫినిష్ అయింది. అందరికీ ఇష్టమైన షేడ్ యాక్చువల్గా ఇది, చాలామంది పిక్ చేస్తున్నారు కూడా. అండ్ ట్యాజల్స్ వచ్చేసి ఇలాగ అండ్ ట్యాజల్స్ ఇలా ఫినిష్ అయింది. ఈ ట్యాజల్స్ కూడా చక్కగా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ ట్యాజల్స్లా ఫినిష్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు అంత ట్రాన్స్పరెన్సీ అయితే లేదు, సో మనం సింగిల్గా కూడా వేర్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. ఇది కూడా మనకి జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్, అన్నీ కూడా మనకి కల్నేత షేడ్స్లో ఉన్నాయి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి చిన్న బార్డర్ తోటి ఫినిష్ చేసి కర్దానా లేసి ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4250 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది వచ్చేసి పీకాక్ బ్లూ షేడ్. అన్నీ చాలా మంచి కలర్ షేడ్స్ చూపిస్తున్నాను కదండి మీకు. అండ్ న్యూ కలర్ చార్ట్ కూడా ఉంది. అందువల్ల మేము యాక్చువల్గా ఇప్పుడు దాకా పీకాక్ బ్లూ పెద్ద రాలేదండి. ఇప్పుడు వస్తున్న శారీస్కి అన్నిటికి కూడా మళ్ళీ పీకాక్ బ్లూ వస్తుంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటున్నా కనుక వెంటనే బుక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ మనకి ప్లెయిన్ వచ్చి మళ్ళీ టిష్యూ మిక్స్డ్ మీద మనకి పీకాక్ జెరీ అయితే వచ్చింది మొత్తం కూడా శారీ మొత్తం. అండ్ ఈ ఫినిషింగ్ ఆఫ్ జెరీ కూడా మనకి లైట్ గోల్డ్ షేడ్ ఆఫ్ జెరీ అండి, కొంచెం కాపర్ అండ్ గోల్డ్ మిక్స్ అయిన జెరీ అయితే మనకు వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసరికి మళ్ళీ మనకి లేస్ తోటి ఫినిష్ చేశారు, కర్దానా లేస్ యూస్ చేశారండి. చాలా బాగుంది ఈ శారీ కూడా. ఈ కలర్ కాంబినేషన్ యాక్చువల్గా న్యూ. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి చిన్న జెరీ పళ్ళు అండి. ఇదంతా కూడా మళ్ళీ మనకి వీవింగేనండి. మీరు మధ్యలో ఏమైనా ప్రింట్ వస్తుందా, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు వాట్సాప్లో. సో అందుకనే నేను ప్రతిదీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, ఇదంతా కూడా మనకి వీవింగే వస్తుంది. అండ్ బార్డర్లో వచ్చేసరికి ట్యాజల్స్తో ఫినిష్ చేశారు. సో యాక్చువల్గా మీకు వీడియోకి మేబీ అంటే నాకు చెప్పారు ఇక్కడ పైన ఒక షేడ్ కింద ఒక షేడ్ కనిపిస్తుందని, బట్ కొంచెం లైట్స్ వల్ల మీకు అలా కనిపించవచ్చండి. మొత్తం ఓవరాల్గా కూడా మనకి సేమ్ షేడ్ ఉంది. మొత్తం మీకు ఇక్కడ ఏ షేడ్ అయితే కనిపిస్తుందో అదే షేడ్ రన్ అవుతుందండి. సో అంటే 0 to 50 ఉంటుంది కదండి, ఆ షేడ్స్ కాదు. అంటే పైన వచ్చి లైట్ కింద వచ్చి డార్క్ ఉంటుంది, ఆ షేడ్ కాదు. మొత్తం ఓవరాల్గా కూడా ఒకటే షేడ్ అండి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి.
ప్లెయిన్ బ్లౌజ్, స్లీవ్స్కి వచ్చేసరికి లేస్ యాజ్ వెల్ యాజ్ చిన్న స్మాల్ జెరీ బార్డర్తో అయితే మనకి ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4250 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కొంచెం వైన్ అండ్ మెజెంటా పింక్ మిక్స్డ్ షేడ్. ఎగ్జాక్ట్గా ఇన్ని కలర్స్ ఉంటాయని నాకు కూడా తెలియదు. ఇలా శారీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏ కలర్ ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదండి. కొంచెం ఇది వైన్ అండ్ మెజెంటా పింక్ మిక్స్డ్ షేడ్. పింక్ కూడా కాదు, వైన్ అనుకోండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. అన్నీ కూడా జ్యువెల్ టోన్స్ ఆఫ్ షేడ్స్ వస్తాయి కదండి. సో ఎగ్జాక్ట్గా చెప్పలేము. వీడియోకి మ్యాక్సిమం 1 to 2% అయితే చేంజ్ ఉంటుంది, ఎవరైనా చెప్పేది ఇది. అండ్ ఇది కూడా మనకి టిష్యూ బార్డర్ వచ్చింది చూడండి. మిడిల్ పోర్షన్ వచ్చేసి టిష్యూ వచ్చింది, దాని మీద మళ్ళీ పీకాక్ వీవింగ్ అయితే వచ్చిందండి. యూజువల్గా మనం సింగిల్గా వేర్ చేసినా చాలా బాగుంటుంది యాక్చువల్గా శారీ, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. సో సింగిల్గా వేర్ చేయటాకే ట్రై చేయండి. అండ్ ప్లీట్స్ పెట్టుకున్నా కూడా లుక్ బాగుంటుందండి, ఎందుకంటే ఇక్కడ లేస్ కూడా ఇచ్చాడు కదా మనకి. ఎండ్ వచ్చేసరికి లేస్ కూడా కడ్దానా లేస్తో ఫినిష్ చేశాడు. సో దిస్ ఈజ్ ద లేస్. అన్నీ కూడా చాలా నీట్గా ఫినిష్ చేశారండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా చిన్న జెరీ పళ్ళు యూజ్ చేశారు. అండ్ వచ్చేసరికి ఇలా ట్యాజల్స్. ఈ ట్యాజల్స్ చాలా బాగున్నాయండి యాక్చువల్గా, మంచి క్వాలిటీ ట్యాజల్స్ యూజ్ చేశారు ఇవన్నీ కూడా. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. ఇది కూడా మనకి చక్క ఫాల్ అయిపోయే ఫ్యాబ్రికే. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్ యాజ్ వెల్ యాజ్ కర్దానా లేస్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4250 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ మనం చూపించే శారీస్ వచ్చేసి మంగళగిరి సిల్క్ శారీస్ అండి. ఒకసారి నేను ఓపెన్ చేసి కాకుండా జస్ట్ మీకు కలర్ టోన్స్ ఓపెన్ చేస్తే మీకు అంత ఐడియా రావట్లేదు, అంటే ఆ కలనేత అనేది మీకు కనిపించట్లేదండి. సో ఓపెన్ చేయకుండా జస్ట్ ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది యాక్చువల్గా. ఇది మనకి సిల్క్ బై కాటన్ మిక్స్ వస్తుందండి. కొంచెం మనకి పవర్ లూమ్ వస్తుంది, బట్ టెక్స్చర్ అవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ టెక్స్చరే ఉంటుందండి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. మనకి పట్టు షైన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. దీనికి వచ్చేసి మనకి సేమ్ బ్లౌజ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. సో ఇలా కాంట్రాస్ట్గా పేరప్ చేశాను. అండ్ ఇంకొక శారీ కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా మీరు ఇలా కూడా చూడొచ్చు, ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను ఇలాగా. ఇంకొక శారీ వచ్చేసి ఇవన్నీ కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి. మీకు కలర్ షేడ్స్ అనేవి ఎగ్జాక్ట్గా కనిపిస్తున్నాయో లేదా అని నాకు కొంచెం డౌట్ ఉంది, అందుకే ఓపెన్ పిక్ నేను వేసుకున్నది కాకుండా జస్ట్ ఇలా చూపిస్తున్నాను, మీకు కలర్ షేడ్స్ కరెక్ట్గా ఐడియా వస్తుందని. సో ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నానండి. ఇంతకుముందు చూపించాను కదా మంగళగిరి సిల్క్ శారీస్, అవే నేను జస్ట్ నా మీద వేసుకొని చూపిస్తున్నాను. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి బ్లూ షేడ్ అండి, కొంచెం నేవీ బ్లూ షేడ్లోనే నేవీ బ్లూ అండ్ పర్పుల్ మిక్స్డ్ షేడ్. అండ్ ఇదంతా కూడా చెప్పాను కదా సిల్క్ బై కాటన్ మిక్స్ వస్తుంది. మనకి పవర్లూమ్ శారీసేనండి, బట్ టెక్స్చర్ ఇవంతా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఉంది. సో ఇంచుమించుగా మనకి హ్యాండ్లూమ్ శారీస్ ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటుంది. అండ్ పట్టు షైన్లా ఉందండి శారీ మొత్తం, ప్లెయిన్ శారీ. అండ్ దీనికి వచ్చేసి ఒక ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, అంటే సేమ్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది. మీకు చూపించినా మీకు ఐడియా రాదు. సో ఒకటి స్టిచ్ చేయించుకుంటే ఇలా ఉంటుందండి. లేదు అనుకుంటే ఎక్కువ ప్లీట్స్ కావాలి అనుకునే వాళ్ళు జస్ట్ లీవ్ దిస్. మనకి ప్లీట్స్ గట్టా కింద కుచ్చిళ్ళు ఎక్కువ వస్తాయండి, అంటే ఒక 1 మీటర్ బ్లౌజ్ వదిలేసామనుకోండి ప్లీట్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి అలాగన్నా చేసుకోవచ్చు. అండ్ ఈ లెంత్ ఆఫ్ ద శారీ కూడా మనకి దగ్గరగా 47 అలా ఉంటుందండి, 46, 47. సో హైట్గా ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, సో ప్రాబ్లం ఏం లేదు. లెంత్ ఆఫ్ ద శారీ కూడా మనకి ఎక్కువే. మ్యాక్సిమం మా శారీస్ అన్నీ కూడా 46, 47 అలాగే ఉంటాయండి. చిన్నోన్ శారీస్ ఇలాంటివి ఉంటాయి కదండి, కొంచెం ప్యూర్ ఫ్యాబ్రిక్స్, అవి కొంచెం మనం రోలింగ్ చేయించుకుంటే లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇవన్నీ రోలింగ్ శారీస్ కాదు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు, హైట్గా ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకటి వచ్చి మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ నేను ఆల్రెడీ చూపించాను కదండి మీకు. ఇంకోటి వచ్చి మనకి సెమీటస్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇది దగ్గరగా మనకి 1 మీటర్ ఉంటుంది, ఈ ఫ్యాబ్రిక్కే మనకి 1 మీటర్ ఉంటుంది. లేదు అనుకుంటే ఈ ప్లెయిన్ బ్లౌజ్ యాజ్ వెల్ యాజ్ ఈ టస్సా బ్లౌజ్ రెండు మిక్సప్ చేసి ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ లాగా అయితే ఉంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సెమీ టస్సా ఫ్యాబ్రిక్ వస్తుంది. మొత్తం ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి యూజ్ చేసినప్పుడు లైనింగ్ కూడా మంచిది యూజ్ చేసుకుంటే, అంటే ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రికే
దీనిలో పెక్కలడం ఇలాగ ఏమి ఉండదు. ఫ్యాబ్రిక్ కూడా మనకి కంఫర్టబుల్గా డిజైన్ చేశారు, అంత మంచి క్వాలిటీతో డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎలిఫెంట్ అండ్ సమ్ పీకాక్ డిజైన్స్ యూజ్ చేశారండి. కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు, ఈ శారీకి కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1600 ఫ్రీ షిప్పింగ్. సో ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్. అన్నీ కూడా మనకి డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్ వస్తాయి, కల్నేత షేడ్స్. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలా ప్లెయిన్గా డిజైన్ చేశారు. అండ్ వచ్చేసరికి మనకి కొంచెం ఎల్లో షేడ్, జస్ట్ పైపింగ్ లాగా డిజైన్ చేశారండి ఎల్లో కలర్ షేడ్ తోటి. సో అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది. అండ్ ఒక బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది. యాక్చువల్గా 1600కి చాలా మంచి ఫ్యాబ్రిక్, చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అండి. 1600కి మనకి ఒక రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. మీరు ఇంత ప్లెయిన్గా వద్దు అనుకుంటే ఇంకా మనం పట్టు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి ఎగ్జాక్ట్గా. ఏమైనా చిన్న లేస్ వేయించుకోవచ్చు. యూజువల్గా చాలామంది వితౌట్ బార్డర్ కూడా యూజ్ చేస్తారు. సో వాళ్ళైతే ఇంకా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి శారీ, అంత బాగున్నాయి యాక్చువల్గా. మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. అండ్ కమింగ్ టు ద అదర్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెమీ టస్సా ఫ్యాబ్రికే. అండ్ ఇది వచ్చేసి మనకి బీజ్ కలర్ మీద లోటస్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి 1 మీటర్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారండి. దీనిలో వచ్చేసి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ 1 మీటర్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 1 మీటర్ సెమీ టస్సా బ్లౌజ్ అయితే ఇచ్చారు, కాంట్రాస్ట్లో పేరప్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1600 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది పీకాక్ బ్లూ షేడ్లో వస్తుంది, కొంచెం నెమలికంఠం కలర్. ఈరోజు 3 శారీస్ చూపించాను కదండి దగ్గరగా కలర్ షేడ్లో. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ మంగళగిరి సిల్క్ వచ్చింది. అండ్ వచ్చేసరికి మనకి కొంచెం యాక్చువల్గా డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్ వల్ల మీకు లేస్ లాగా కనిపిస్తుంది. బట్ ఇదేంటంటే ఇక్కడ వీవింగ్ ఉండదండి, అందుకు మనకి ఒక అవుటర్ పోర్షన్ లాగా కనిపిస్తుంది అంతే. ఇది మొత్తం కూడా మనకి ప్లెయిన్ శారీ. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్ ఇచ్చారు. అండ్ ఒకటి వచ్చి రన్నింగ్ బ్లౌజ్ అండి, ఇది మనకి 1 మీటర్ ఉంటుంది బ్లౌజ్. అండ్ అదర్ బ్లౌజ్ వచ్చేసి సెమీ టస్సా ఫ్యాబ్రిక్. ఇది మనకి మస్టర్డ్ ఎల్లో తోటి ఫినిష్ చేశారు, సేమ్ ఇంతకుముందు చూపించాను కదండి అదే ఫ్యాబ్రిక్. కొంచెం మనకి ఎలిఫెంట్ అండ్ పీకాక్ డిజైన్ తోటి ఇచ్చారు. ఇది కూడా మనకి 1 మీటర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1600 ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వెంటనే వాట్సాప్ నెంబర్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.